తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మరి షర్మిల గారి పరిస్థితి ఏంటి? జగనన్న వదిలిపెట్టిన బాణం ఈ రోజు జగనన్నకే ఆపోజిట్ లో వెళ్తుంది. చీచి ఆ అమ్మాయి నోటాతోటి నోటాకు పోటీ అమ్మ అమ్మాయి నోటా ఓటు తప్పితే ఆ అమ్మాయికి ఎవరు. ఎందుకంటే నేను ఇదే చెప్తాను, రాజకీయాల్లో ఓడిపోయినా పర్వాలేదు కదమ్మా, ఇప్పుడు ఒక మాట మీద ఒక నిలకడ ఉండాలి. ఇదే షర్మిల నిన్నగాక మొన్న ఎక్కువ దూరమైన కాలం కూడా కాదు, నిన్నగాక మొన్న తెలంగాణలో మా నాన్నని ఎఫ్ఐఆర్లో పెట్టింది కాంగ్రెస్, ఈ కాంగ్రెస్ అంతు చూస్తాను, ఈ కాంగ్రెస్ తరిమి కొడతాను, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టి అవమానపరిచారు మా నాన్నని, వీళ్ళని వదిలిపెట్టను అని ఇక్కడ ప్రగల్భాలు పలికి ఆవేశంగా మాట్లాడేసి ఆహా నేను రాజశేఖర బిడ్డని, మడమ తిప్పని బిడ్డని, అది ఇది మాట్లాడేదాన్ని. ఆ 3 నెలల్లో అదే కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ ఓటేమని అడుగుతామా? ఆయన కడుపులో చెడబుట్టిన దాన్ని కదా నువ్వు. ఆయన ఒక మాట మడమ తిప్పని, రాజశేఖర రెడ్డి అంటే ఒక మడమ తిప్పని మనిషి, ఒక మాట అంటే ఆ మాటకు నిలబడేవాడు, ఆ మాట కోసం అధిష్టానాన్ని ఎదిరించిన వాడు తప్పితే మాట తప్పల. ఆయన కడుపున పుట్టి 3 నెలల్లో మాట మారుస్తావా? ఇవాళ మీ నాన్నని ఎఫ్ఐఆర్లో చేర్చిన వాళ్ళు నీకు మిత్రులు అయిపోయారా? అంటే తండ్రికి చెడు చేసిన వాళ్ళు నీకు వాళ్ళ మిత్రులు అయిపోయారా? అవకాశవాదం తప్పితే ఏదో ఒక రకంగా నేను దేంట్లో దూరిపోవాలని తప్పితే, మా అన్నయ్య సీఎం అయ్యాడు కనుక నేను అయిపోవాలని తాపత్రయం తప్పితే నీ చరిత్ర ప్రజలకు తెలియదు. నీ అన్నయ్యని పోలీసులు జైల్లో పెడితే అప్పుడు నువ్వు ఢిల్లీ వెళ్ళింది, నువ్వు మీ ఆయన ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీ కాళ్ళ ముందు కూర్చుని మమ్మల్ని సీఎం చేయండి, మేము పార్టీని కాపాడు, మేము ఉంటామని నువ్వు బతిమాలితే ఆవిడ నీ మీద నమ్మకం లేక నిన్ను అలక్ష్యం చేస్తే కదా నువ్వు తిరిగి వచ్చేసావు. ప్రజలకు తెలియదా ఇది ఎవరో చెప్పు, అందరికి తెలిసి సత్యం. అంటే వైఎస్ వివేక గారి అమ్మాయి కారణాలు ఇది ఒకటి ఉందా, ఇది ఇలాగూ వెళ్ళొచ్చావు. తర్వాత సీఎం అయినాక నువ్వు నీ మొగుడు 6 ఫైల్స్ క్లియర్ చేయమని సీఎం దగ్గరికి పంపిస్తే, ఇలాంటి ఫైల్స్ క్లియర్ చేయడానికి కాదు నేను సీఎం అయింది, నేను ఈ ఫైల్స్ అనైతికమయ్యాక నేను క్లియర్ చేయను అని పక్కన పెట్టేస్తే అందుకు కదా నీకు కోపం వచ్చింది మీ అన్నయ్యతోటి. ఇంకా మీ అన్నయ్యతోటి నీకు ఆస్తులు కూడా ఉంటే కోర్టులోకి వెళ్ళు, కుటుంబ గొడవ ఉంటే కుటుంబంలో కూర్చో. ప్రజల ముందేంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని తీసుకొచ్చి బదారణ పెడతావు? ఎందుకు నువ్వు ఆ పరువు ఎందుకు తీస్తావు? ఎన్ని ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు అవసరం కోసం, నీ ఉనికి కోసమని నువ్వేదో ఒక రూపంలో ఉండాలి. ఇదే సునీత నిన్నటిదాకా ఏం మాట్లాడింది, మొదట్లో జరిగినప్పుడు ఏం మాట్లాడింది, మా ఈ కుటుంబంలో ఎవరికి విభేదాలు లేవు, అనవసరంగా మా కుటుంబంలో చిచ్చు పెట్టద్దని చంద్రబాబుని తిట్టింది ఇదే సునీత. మళ్ళీ తర్వాత ఎందుకు మారింది? ఎన్ని ప్రజలు గమనిస్తారు. ప్రజలు అమాయకులు కాదమ్మా. ముఖ్యంగా కడప ఎంపీ సీట్లో షర్మిల గారు ఉన్నారు. అంటే వైఎస్ వివేక గారి హత్యకి సంబంధించి ఎవరైతే ఆయన్ని చంపారో వాళ్ళను చంపిన వారికి మీరు ఓటు వేస్తారా, వాళ్ళకి అండగా ఉంటారా అంటూ షర్మిల గారు సునీత గారు అనడం మనం చూస్తాం. అంటే ఆ సెంటిమెంట్ అక్కడ వర్కౌట్ అవుతుందా? ఎందుకంటే చంపిన వాళ్ళు ఎవరు, వాడు దస్తగిరి ఉన్నాడు కదమ్మా. దస్తగిరి ఎలా చంపాను, చంపానని ఒప్పుకుంటమే కాకుండా ఎలా చంపాను అన్నీ చెప్పాడు. కానీ దీనికి వ్యూహకర్త వేరేని వాడు చెప్తున్నాడు. వాడు జైల్లో ఉండి బెయిల్లో రావడానికి చెప్తున్నాడు. చంపింది తన చేతులారా ఇలా చంపానని వాడు మొత్తం చెప్పాడు. వాడు బెయిల్ మీద తిరుగుతున్నాడు. మీరు మొన్నటిదాకానేమో ఆ చావుకి కారణం, ఇప్పుడు ఇంకో పాయింట్ కూడా ఉంది. అసలు ఈ సునీత మొగుడే వివేకాన్ని చంపారని. ఎందుకంటే బెంగళూరులో ప్రాపర్టీ 80 కోట్ల ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ డీల్ జరిగింది. అదేమో ఈయన ఎవరో ఇంకొక ఈయన యొక్క సెటప్ ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆ ముస్లిం ఒక లేడీ లేడీ ఆల్రెడీ చెప్పింది నాకు ఆ బెంగళూరు డీల్ అయినాక ఇల్లు పొలము కొనిస్తా అన్నారని. సో ఇట్లా ఈయన మొత్తం ఎక్కడ పనిచేస్తాడో, ఈయన లేచిపోతే ఇప్పుడు అయిపోయింది, ఈయన లేచిపోతే అంతా మనకే ఉంటుందని ఈ కూతురు అల్లుడే చేసి ఉండే అవకాశాలు ఉన్నాయని వస్తుంది. దీనికి ఏమంటారు? నువ్వు నీ మొగుడే చంపేసేసి ఆస్తి కోసమని 80 కోట్ల ఆస్తి మళ్ళీ ఎవరికి వెళ్ళకుండా ఈయన ఉంటే పనిచేస్తాడు ఇలాగే చెప్తున్నాడు, వాళ్ళకి ఇస్తాను వీళ్ళకి ఇస్తారు పాటించి అమ్మాయి ఓపెన్గా కూడా చెప్తుంది కనుక అమ్మాయిను సునీత కూడా గొడవ పడ్డారు ఆల్రెడీ. సో ఇవన్నీ ప్రజలకు తెలుసు. సో ఈ నువ్వే ప్లాన్ చేసి నీ భర్తతోటి లేపిచ్చేసేసి డ్రామా చేసావు కాదంటావా? నేను అంటాను ఆ మాట. నువ్వు నీ భర్త కలిపి ఆయన చంపేసి పెద్ద డ్రామా ఆడుతున్నారు, ఆస్తి కోసం చంపేసి చేశారు
ఆ బెంగళూరు ప్రాపర్టీ కోసం ఆ వచ్చిన 80 కోట్ల కోసం చేశారు. కాదనగలవా? కడప ఎంపీ స్థానంలో వైఎస్ఆర్సీపీ నుంచి అవినాష్ రెడ్డి గారు కాకుండా వేరే ఏ రెడ్డి ఉన్నా ఈ రోజు ఎంత దుమారం రేగి ఉండకపోవచ్చు. అక్కడ అవినాష్ రెడ్డి గారు ఉండేసరికి కాస్త ఫోకస్ అయిపోయింది. అది వాళ్ళకి ప్లస్సా మైనసా? అసలు ఈ షర్మిల అనేది జీరో అమ్మా. షర్మిల అక్కడ నుంచటం వల్ల ఆ అమ్మాయిని ఏమీ పెద్దగా మీడియాలో ఏదో జనాల్లో షర్మిల అక్కడ పెరిగిందా, అక్కడ ఏమైనా తిరిగిందా? మొత్తం హైదరాబాద్లో తిరిగింది. హైదరాబాద్ తెలంగాణలో పెరిగింది. ఆడపిల్లని కాదు ఈడపిల్లని అని చెప్పుకొచ్చింది నిన్నదాకా. ఇవాళ సడన్గా ఈడపిల్ల ఆడపిల్ల అయిపోద్దా? నీ ఇష్టం వచ్చినట్టు ఆడపిల్లలు, ఇష్టం కానప్పుడు ఈడపిల్ల కాదు. నువ్వు అమ్మాయి అక్కడేమి రాజశేఖర రెడ్డి గారి కొడుకు కూతురు అన్నంత మాత్రాన గుద్దేస్తారు, ఓట్లు వేస్తారు అంటే పొరపాటమ్మ. అలా అనుకుంటే మొదటిసారి వైఎస్ జగన్ని గెలిపించి ఉండాలి. 2014 దాకా కాదు, అంతకుముందు 14లోనే గెలిపించి ఉండాలి వైఎస్ జగన్ని. ఎందుకు గెలిపించలా 2014లో? రాజశేఖర రెడ్డి కొడుకుని చూడలా ముందు. నువ్వు ఎంతవరకు పనికొస్తావో చూశారు. 5 ఏళ్ళు తిరగనిచ్చారు. 10 ఏళ్ళు తిరిగితే చంద్రబాబు యొక్క దుర్మార్గమైన, దాష్టికమైన, దౌర్భాగ్యమైన, నీచమైన, నికృష్టమైన, దౌర్బల్యమైన పరిపాలన చూసి చీచీ ఈ దరిద్రం నుంచి బయటపడాలి అని ఎదురు చూస్తున్న తరుణంలో 10 ఏళ్లుగా ప్రజల మధ్య తిరుగుతున్న ఓ పాత ఎక్స్ ముఖ్యమంత్రి కొడుకు చూశారు, ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చారు. అంతేగాని రాజశేఖర రెడ్డి కొడుకుని ఇమీడియట్గా మాల ఇలా ఆ సీన్ ఈ అమ్మాయికి ఎందుకుంటుంది? ఈ అమ్మాయి నేను బాణం తిరిగాను అంటే నువ్వే చాలామంది తిరిగారు అన్నాడు జగన్ కోసం. నువ్వు నేనేం తిరగమనలా. విజయమ్మ గారు వెళ్తారంటే విజయమ్మ గారు వెళ్ళాలంటే విజయమ్మ గారు పాదయాత్ర అంటే మోకాళ్ళకి కాడు పట్టేస్తే నేను అంత పాదయాత్ర చేయలేను, కానీ పాదయాత్ర కాకుండా కారులో తిరిగితే బాగోదు అని డిస్కషన్ వస్తే అప్పుడు భారతి నేను వెళ్తానంటే అప్పుడు నువ్వు ఎంటర్ అయ్యి షర్మిల అంటే వద్దు వదిన, అమ్మకి కాళ్ళు ఇల్లు, నాకు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, నేను కొంచెం టైం స్పెండ్ నేను వెళ్తాను అని చెప్పి బయలుదేరి వచ్చావు. నిన్నేం బతిమాల అమ్మ నువ్వురా, నేను వదిలిన బాణంగా నువ్వు వచ్చే దాన్ని అడ్వాంటేజ్గా చేసుకోవాలని చేసుకున్నావు. దాన్ని పెట్టుకుని ఇది అడ్వాంటేజ్గా పెట్టుకుని నువ్వు ఢిల్లీ వెళ్ళావు. ఢిల్లీ వెళ్ళి నన్ను సీఎం చేయమని కూడా అడిగావు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఈ సుత్తి వంకాయ కబుర్లని షర్మిల నాటకాలని ఎవరు నమ్మరు. ఆ అమ్మాయికి నోటా కన్నా ఎక్కువ సీట్లు వస్తే ఓట్లు వస్తే గ్రేట్. అంతే ఆ అమ్మాయి పోటీనే కాదు. అదే మీడియాలో చెప్తూ ఉంటారు, అంతే రాస్తూ ఉంటారు. ఉంది కదా, ఎల్లో మీడియా ఉంది కదా నమ్మక వాయిస్తానికి. ఇప్పుడు చంద్రబాబు ఏంటంటే తను ఒక్కడి వల్ల కాదు, పవన్ కళ్యాణ్ తోటి అనుకుంటే పవన్ కళ్యాణ్ వల్ల కాదు. పవన్ కళ్యాణ్ ఇది లేస్తే మనిషి కాదు అనుకున్నాడు. లేస్తే అసలు మనిషే కాదని తెలిపోయింది. సో పవన్ కళ్యాణ్ కాదు. బీజేపీ సరే బీజేపీ వ్యక్తిత్వాన్ని కోల్పోయి సిగ్గు, శరం, మానం, అభిమానం, రోషం, పౌరుషం, ఉచ్చం, నీచం అన్నీ మర్చిపోయింది. కార్యకర్తలు మోసం చేసేసి సిద్ధాంతం లేదు, ఏమి లేదు, ఒక రాద్ధాంతం తప్పితే ప్రెసిడెంట్ చంద్రబాబు జేబులో సెక్రటరీ లాగా తప్పితే ఇంకోటిలా లేదు. సో అది లాభం లేదు. అందుకని ఇండైరెక్ట్గా షర్మిలాని కూడా తోలుతున్నారు. సో అంత 000 - 000 కలిపి ఒక కూటమి, ఒక అపవిత్ర కూటమి, ఒక నైతిక కూటమి, ఒక అసహ్యమైన కూటమి, ఒక నిబద్ధత నిజాయితీ లేని కూటమి. ఈ కూటమిని ప్రజలు అంగీకరించరు, తరిమి కొడతారు. ఇది నేను ఒక ఓటర్గా చెప్తున్నా. ఒక ఓటర్గా, ఒక విశ్లేషకుడుగా, నేను వైసీపీ కాదు, ఇంకో ఏ పార్టీ పరంగా కాదు, ఒక విశ్లేషకుడిగా, ఒక ఓటర్గా ఆంధ్ర రాష్ట్రం నడిబొడ్లో నుంచుని నేను ఎవరికి ఓటు వేయాలని ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచిస్తే నా ముందు కనపడేది ఈ దౌర్భాగ్యపు అపోజిషను. ఏదో చేస్తూ నేను ఇది చేశాను, నేను ఇది పంచాను, మీ ఇంటికి నా ప్రభుత్వం ద్వారా ఒక మంచి జరిగి ఉంటే నాకు ఓటు వేయండి అని నిజాయితీగా అడుగుతున్న ఒక వ్యక్తి, అతను తిప్పండి, అతను ఇచ్చేయండి, మేము 5 ఏళ్ళు పని లేకుండా కూర్చున్నాం, మాకు పని ఇవ్వండి అని అడిగే ఒక దుష్ట చతుష్టయం ఇక్కడ.